హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవళిక అప్పం బ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పోహా అండి. ఈ పోహా దొడ్డు అటుకులతో ప్రిపేర్ చేశాను. ఇది హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. మీరు వారానికి ఒక్కసారైనా కానీ ఇది మీ టిఫిన్లోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పోహా వల్ల మనకి మోకాల్లో ఉన్న గుజ్జును పెంచే సామర్థ్యం ఉంది కాబట్టి మీరు వారానికి ఒక్కసారైనా ఇది నేను చేసే విధంగా ఇలా ట్రై చేసి తినండి. నేను 2 కప్పుల ఈ దొడ్డు అటుకుల్ని తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ పోయేంత వరకు ఇలా పెట్టుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. ఇలా వేసినాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత గుప్పెడు పల్లీలు, 2 స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని బాగా వేయించుకోండి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. నోట్లో వేసుకుంటే ఇట్లా కరకరలాడేలాగా వేయించుకున్నాక చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత పుదీనా ఇంకా క్యారెట్ ముక్కలండి ఇలా వేసుకొని బాగా ఆయిల్లో వేగేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుతూ ఉండగా 1 స్పూను ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి వీటన్నింటినీ చక్కగా ఆయిల్లో ఉడికేలాగా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత చూసారా ఇలా చక్కగా వేగిపోయాయో. ఇలా వేగినాక మనం ముందుగా స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాం కదా అటుకులు, ఆ అటుకుల్ని దీంట్లో వేసేసేయండి. వేసి మొత్తం కలిసేలా కలిపేసుకోండి. చాలా చక్కగా కలిసిపోయిందండి. లాస్ట్లో 1 హాఫ్ నిమ్మకాయ వేసుకోండి. అంటే పెద్దగా ఉంటే 1 హాఫ్ సరిపోతుంది, చిన్నగా ఉంటే మొత్తం నిమ్మకాయ వేసుకొని మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి. చూసారా ఎంతో ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.